Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మనం స్టేట్ గురించి ఏం కోరుకుంటాం? ఆంధ్రప్రదేశ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాం. కానీ ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారు మాత్రం రివర్స్ గేర్లో రివర్స్ డైరెక్షన్లో మన స్టేట్ని తీసుకువెళ్ళాలి అనేలాగా ఆయన ప్లాన్ కనిపిస్తుంది, ఆయన విజన్ కనిపిస్తుంది. నేను ఈ ఎపిసోడ్లో మీకు అది ప్రూవ్ చేస్తాను, చూడండి. హర్ష భోగ్లే గారని ఒక ఫేమస్ క్రికెట్ కామెంటేటర్, మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒకసారి ఒక స్టోరీ చెప్పారు. ఆయన క్రికెట్ గ్రౌండ్లోకి ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్నప్పుడు మన ఇండియన్ ప్లేయర్సే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళారంట. అయితే ఒక సెట్ ఆఫ్ బ్యాట్స్మెన్ వచ్చి వాళ్ళు, సార్ మాకు మంచి బ్రాండ్ డీల్స్ కావాలి, మేము మంచిగా డబ్బులు కూడా సంపాదించుకోవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారంట. అయితే ఈయన అన్నారంట, మీరు బ్యాట్స్మెన్, మీరు రన్స్ని చేజ్ చేస్తే మిమ్మల్ని చేజ్ చేసుకుంటా బ్రాండ్స్, యాడ్స్, దాని ద్వారా మనీ వచ్చేస్తాయి. సో మీరు ఫోకస్ చేయాల్సింది రన్స్ మీద, యాడ్స్ మీద, బ్రాండ్స్ మీద, మనీ మీద అయితే అది రివర్స్లో వెళ్తున్నట్టు మీరు. సో ఫోకస్ ఆన్ రన్స్, బ్రాండ్స్, యాడ్స్ అండ్ మనీ విల్ ఫాలో యూ అని చెప్పేసి వాళ్ళతో షేర్ చేసుకున్నారంట. ఇప్పుడు మన సిబిఎన్ గారికి ఈ అడ్వైజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయన ఎగ్జాక్ట్లీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నారు. విజయ్, నీకు ఏం చూసి సిబిఎన్ గారు రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది అంటే, హియర్ మీ అవుట్. నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత సిబిఎన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారు? ఇదిగో ఢిల్లీ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్, ఇదివరకు జగన్ గారి గవర్నమెంట్, వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి డిఫరెంట్ రీజన్స్ చెప్తా ఆయన ఫైనల్గా ఏం స్టేట్మెంట్ చెప్తున్నారు అంటే, మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ 15% గ్రోత్ రేట్తో వెళ్ళాలి అంటే ఒకటే గవర్నమెంట్ కన్సిస్టెంట్గా ఉండాలి అని చెప్పి డిఫరెంట్ స్టేట్స్ ఎగ్జాంపుల్ ఏదో చూపిస్తూ ఉన్నారు. ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పెట్టిన ప్రెస్ మీటే కాదు, మీరు లాస్ట్ 2-3 months చూడండి. లోకేష్ గారి ఇంటర్వ్యూస్ కానీ, సిబిఎన్ గారి ఇంటర్వ్యూస్ కానీ, వాళ్ళ మీడియా ఆర్టికల్స్ కానీ, అన్ని పేపర్స్లో, నేషనల్ మీడియా కానీ, ఎక్కడి నుంచైనా మన గవర్నమెంట్ నుంచి సిబిఎన్ గారి ద్వారా, లోకేష్ గారి ద్వారా వెళ్ళే ఆర్టికల్స్లో, కామన్ ఆర్టికల్స్ అండ్ వీడియోస్లో కామన్గా కనిపించే ఒకటే పాయింట్ ఉంటుంది. అదేంటి అంటే 2047 దాకా కంటిన్యూస్ గవర్నమెంట్ ఉంటేనే 15% గ్రోత్ రేట్ ఉంటుంది అని చెప్పేసి. ఇది ప్రతి చోట మీకు కనిపిస్తుంది. ఏ మీడియా ప్రెస్ మీట్తో ఇది చెప్పకుండా లోకేష్ గారు వెళ్ళరు, సిబిఎన్ గారు వెళ్ళరు, ఏ ఆర్టికల్లో కూడా ఇవి ప్రస్తావించకుండా అసలు వెళ్ళే ప్రసక్తే లేదు. ఓకే, ఇంత కన్సిస్టెంట్గా వాళ్ళ నరేటివ్ని బిల్డ్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో మీడియాను కూడా ఇది పుష్ చేయమంటున్నారు. ప్రజలు కూడా దీన్ని గమనించాలి, ప్రజలు కూడా దీని మీద డిస్కషన్ చేసుకోవాలి, దీని మీద అవేర్నెస్ తెచ్చుకోవాలని చెప్పేసి మనకు కూడా గీతోపదేశం చేస్తున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సిబిఎన్ గారికి, సార్ మీరు ఈ 5 years డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి మన స్టేట్ని ముందుకు తీసుకెళ్ళి ఆ నంబర్స్, గ్రోత్ అంతా చూపించారనుకోండి, మిమ్మల్ని ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం పవర్లో కూర్చోబెడతారు కదా. దానికోసం మీరు స్పెషల్గా నెక్స్ట్ టైం మేము గవర్నమెంట్లోకి రావాలి, అప్పుడే కన్సిస్టెంట్గా గవర్నమెంట్స్ ఉంటేనే ఈ గ్రోత్ పాసిబుల్ అవుతుంది అనే థీరీ ఎందుకు చెప్తున్నారు? అది అసలు రబ్బిష్ అండ్ నాన్ సెన్స్ థీరీ కదా. బ్యాట్స్మెన్ ఎలాగైతే రన్స్ మీద ఫోకస్ పెట్టకుండా యాడ్స్ మీద, మనీ మీద ఫోకస్ పెట్టడం ఎంతైతే రాంగో, మీరు కూడా స్టేట్ని డెవలప్ చేస్తా ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ని చూపించకుండా నెక్స్ట్ టైం కూడా గవర్నమెంట్లోకి మేమే రావాలి, అప్పుడే కన్సిస్టెంట్ డెవలప్మెంట్ ఉంటుంది, ఈ 15% గ్రోత్ రేట్ ఉంటుంది అనేది అంతే రాంగ్ కదా. హర్ష భోగ్లే గారు చెప్పిన పాయింట్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు బ్యాట్స్మెన్ అక్కడ ఎలాగైతే రన్స్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా బ్రాండ్స్, యాడ్స్, మనీ వాళ్ళకి ఎలాగైతే వెళ్తాయో, మీరు కూడా ఇక్కడ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే పబ్లిక్ మిమ్మల్నే మళ్ళీ కోరుకుంటారు కదా. ఎందుకని మీరు అలాంటి ఫండమెంటల్స్ని మిస్ చేసేస్తున్నారు? ఈ ఫండమెంటల్స్ని మిస్ అయ్యి బ్యాట్స్మెన్ కూడా రన్స్ని చేజ్ చేయకుండా బ్రాండ్స్ని, యాడ్స్ని, మనీని చేజ్ చేస్తే రన్స్ వస్తాయా? రన్స్ మీద ఉంటుందా అసలు ఫోకస్? బ్యాట్స్మెన్గా అతను ఎదగలడా? మీరు కూడా యాజ్ అ చీఫ్ మినిస్టర్ మనం ఎలాంటి డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని, ఎలాంటి రిస్క్స్ తీసుకుంటా పబ్లిక్కి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తాం, మనం స్టేట్ని డెవలప్ చేసుకుంటాం ముందుకెళ్ళే దాని మీద మీరు ఫోకస్ పెడతారా? లేదా నెక్స్ట్ టైం గవర్నమెంట్ కూడా మాదే రావాలి, 2047 విజన్ ఇది, కన్సిస్టెంట్గా గవర్నమెంట్స్ వచ్చేలాంటి రబ్బిష్ థీరీస్ ఎందుకు చెప్తున్నారు సార్? అండ్ మీరు చెప్పడం కాకుండా మీడియా కూడా దీన్ని పుష్ చేయాలా? ఎలా పుష్? ఒకవేళ వాళ్ళు ఆర్టిఫిషియల్గా పుష్ చేసినా అసలు జనాల్లోకి వెళ్తుందా సార్ ఇది? ఒక బ్యాట్స్మెన్ని రన్స్ మీద కాకుండా యాడ్స్ మీద, బ్రాండ్ డీల్స్ మీద, మనీ మీద ఫోకస్ చేయమంటే అసలు ఆ బ్యాట్స్మెన్ అనే వాళ్ళకి ఎదుగుతారా? వాళ్ళ లైఫ్లో లాంగ్ టర్మ్ కెరీర్ ఉంటుందా? మీరు చెప్పేది కూడా అలాంటి రబ్బిష్ థీరీనే సార్. ఎందుకని ఇది మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు? ఈ లాస్ట్ 2-3 months నుంచే మొదలైపోయింది ఈ నరేటివ్. మీరు ఎంతమంది గమనిస్తున్నారో మీరు నాకు చెప్పండి. మీరు లోకేష్ గారి మీడియా కాన్ఫరెన్సెస్ చూడండి, సిబిఎన్ గారి మీడియా ప్రెస్ మీట్స్ ఇవన్నీ చూడండి, ఈ పాయింట్ మెన్షన్ చేయకుండా అసలు వాళ్ళు వెళ్ళరు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇదే ఆ విజన్ అంటే. ఇదిగో మేము ఈ లాస్ట్ 1 monthలో, లాస్ట్ 1 weekలో ఇలాంటి ప్రాజెక్ట్స్, ఇలాంటి ఇనిషియేటివ్స్ మేము లాంచ్ చేసాము, అండ్ రాబోతున్న 1 month, 2 monthsలో ఈ రిజల్ట్స్ రాబోతున్నాయి అని చెప్పి జనాల్ని డెవలప్మెంట్ రిలేటెడ్ మ్యాటర్స్లో ముంచి లేపాల్సింది పోయి, మేము 2047 దాకా విజన్ డాక్యుమెంట్ పెట్టేశాము, అప్పటిదాకా గవర్నమెంట్ ఉంటేనే ఈ 15% గ్రోత్ వస్తుంది అని చెప్పేసి పవర్లోకి వచ్చిన 6 months నుంచే మీరు ఈ నరేటివ్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తే
సార్ ఈ రోజుల్లో అయితే జనాలు అంత పిచ్చోళ్ళు ఏమోలేండి, నేను ఐ కెనాట్ స్పీక్ ఫర్ సంబడి ఎల్స్. నేనైతే ఐఎమ్ వెరీ క్లియర్ దట్ పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్. జిఎస్టీ కలెక్షన్స్ డమాలు, సేల్స్ ట్యాక్స్ కలెక్షన్స్ డమాలు, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ డమాలు, ఎడ్యుకేషన్ సెక్టర్ ని ఖతం పట్టించేలాగా ఉంటున్నాయి ఇనిషియేటివ్స్ అన్ని. అండ్ ఎప్పుడు లేనంతగా 7 months లో 74,000 crores అప్పులు తీసుకున్న ఘన చరిత్ర, ఇంత డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ కళ్ళ ముందు మా అందరికి చూపిస్తా మళ్ళీ మీ గవర్నమెంటే ఉండాలి, కన్సిస్టెంట్ గవర్నమెంట్స్ రావాలి అని చెప్పేసి ఇప్పుడు నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలు పెడుతున్నారేంటి సార్? అసలు ఎందుకన్నా అంత గివప్ చేస్తారు? అప్పుడే మీరు డెవలప్మెంట్ తీసుకొస్తాము, సంపద సృష్టిస్తాము, డెవలప్ చేస్తాం అన్నవాళ్ళు ఇప్పుడు నుంచే ఎందుకని ఇంత డిఫెన్సివ్ నరేటివ్ బిల్డింగ్లో పడిపోయారు? షోస్ డెవలప్మెంట్ నో, షోస్ నంబర్స్ నో, పీపుల్ విల్ ఆటోమేటిక్లీ రియలెక్ట్. అసలు ఇదేం విజన్ సార్? మీరు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా గవర్నమెంట్స్ మళ్ళీ ఉండాలి అని చెప్పడం ఇదే ఆ విజన్ అంటే? ఇదే ఆ విజనరీ థింకింగ్ అంటే? సార్ మీరైతే హర్ష భోగ్లే గారి అడ్వైస్ ని మీరు వినండి, ఫాలో అవ్వండి. డోంట్ ఫోకస్ ఆన్ యాడ్స్, బ్రాండ్ డీల్స్ అండ్ మనీ, ఫోకస్ ఆన్ రన్స్ అని ఆయన ఎట్లయితే బ్యాట్స్మెన్ కి అడ్వైస్ ఇచ్చారో మీరు కూడా దాన్ని మీకు అడాప్ట్ చేసుకొని ఫోకస్ ఆన్ డెవలప్మెంట్, నాట్ రీఎలెక్టింగ్ ఫర్ ద నెక్స్ట్ టర్మ్ అని చెప్పేసి మీరు రియలైజ్ అయ్యి దాని మీద ఫోకస్ పెడితే నిజంగా మీరు డెవలప్మెంట్ చూపిస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ మిమ్మల్ని రియలెక్ట్ చేసుకుంటారు కదా. ఇట్స్ సో సింపుల్, సో బేసిక్ అండ్ ఫండమెంటల్ థింగ్. వై ఆర్ యూ డీవియేటింగ్ అండ్ డైవర్టింగ్ అస్ సార్? మీరు మళ్ళీ మీడియా దీన్ని పుష్ చేయాలంట, పబ్లిక్ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలంట. చూద్దాం ఫ్రెండ్స్, మీరేమంటారు? సిబిఎన్ గారు అన్నట్టు మీడియా కూడా సిబిఎన్ గారు ఎలాగైతే రివర్స్ గేర్లో స్టేట్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకువెళ్ళే నరేటివ్ని ఎలాగైతే బిల్డ్ చేస్తున్నారో అది మీడియా జనాల మీద రుద్దడంలో సక్సెస్ఫుల్గా రుద్దగలరా, లేదా పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ ఎనఫ్ టు డిటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రబ్బిష్ అని చెప్పేసి మీరు అనుకుంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.